మనము ఏ రంగంలోనైనా విజయాన్ని సాధించాలి అంటే మన మీద మనకు విశ్వాసం ఉండాలి. ఎవరికైతే తన మీద తనకు విశ్వాసము ఉంటుందో అతను ఏ రంగంలోనైనా విజయాన్ని సాధిస్తాడు. ఇప్పటివరకు విజయాలు సాధించిన వారు కూడా అలాంటి భావన కలిగి ఉన్నారు. దీనికి ఒక చిన్న కథను తీసుకుంటే మనకి పూర్వం ఒక గురువు గారు పిల్లలకి జ్ఞానబోధ చేస్తూ ఉండేవాడు. గురుకులాలు ఉండేవి కదా, అప్పట్లో శిష్యులందరూ కలిసి గురువు గారికి పండ్లు ఫలాలు ఇవన్నీ తీసుకుపోయి ఇస్తారు. ఇచ్చినప్పుడు అక్కడ గురువుగారు తీసుకొని మిగిలిన ఫలాలన్నీ కూడా పిల్లలకి పంచమని చెప్పేసి ఒక శిష్యుడిని పిలిచి అడుగుతాడు. అడిగినప్పుడు అతను పంచడానికి సిద్ధమై ప్రిపేర్ అయ్యి ఉంటాడు. మిగతా పిల్లలందరూ కూడా ఆతృతగా చూస్తూ ఉంటారు. అందరికీ పంచమన్నాడు కదా, ముందు గురువు గారికి ఇస్తాడు, తర్వాత నేనంటే వాడికి ఇష్టం, నాకు ఇస్తాడు, తర్వాత సమ్ ఎక్స్కి ఇస్తాడు, జెడ్కి ఇస్తాడు, వైకి ఇస్తాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అతను గురువుగారిని అడుగుతాడు, గురువుగారు ముందు నేను ఎవరికి ఇవ్వాలి ఈ యొక్క ఫలాలని చెప్పేసి అంటే, నీకు అత్యంత విశ్వాసం ఎవరి మీద అయితే ఉంటుందో వారికి ఇవ్వమని చెప్పేసి గురువుగారు చెప్తారు. వెంటనే అతను మొట్టమొదటి పండును తను తీసుకొని మిగతా పండ్లను మిగతా తోటి విద్యార్థులకి పంచటం జరిగింది. వెంటనే ఒక విద్యార్థి, ఏమిటి అలా చేసావు, గురువు గారికి ఇస్తావని చెప్పేసి అనుకున్నాను, లేకపోతే మాలో ఎవరికో ఇస్తావని చెప్పి అనుకున్నావు, ఎందుకు నువ్వు అలా చేసావు అని చెప్పేసి అడిగితే అప్పుడు ఆయన ఏమంటాడా అంటే, అత్యంత విశ్వాసం ఉన్న వాళ్ళకి గురువుగారు ఈ పండుని ఇవ్వమన్నాడు, నా మీదే నాకు అత్యంత విశ్వాసం ఉంది కాబట్టి మొట్టమొదటి పండు నేను తీసుకొని మిగతాది పంచటం జరిగిందని చెప్పాడు. ఈ స్వామి వివేకానందకి ఇటువంటి విశ్వాసం ఉండేది కాబట్టి ఆయన ఉన్నటువంటి 39 సంవత్సరాల వయసులోనే కొన్ని యుగాలకి కావాల్సినటువంటి జ్ఞానాన్ని సంపాదించి అందించి వెళ్ళాడు. ఆయన అద్భుతాలని ఈ యొక్క భావంతోనే సాధించాడు.